హాయ్ సార్. నమస్తే మేడం. సార్ మరి మీరేమో కంప్లీట్‌గా లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేయాలి మేడం. దానికి టైం పడుతుంది. అంటే వీటన్నిటికి మనం మళ్ళీ నార్మల్ లైఫ్‌కి అడాప్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. కానీ ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఏవైతే జరుగుతోందో ద సో కాల్డ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కావచ్చు, క్రియేటర్స్ కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కావచ్చు. నీకు ఫ్యాటీ లివర్ 7 డేస్‌లో తగ్గిపోతుంది. నా మాట విను అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం? మేడం ఎప్పుడన్నా చూసిర్రా చాలామంది మీమ్స్ వస్తాయి. అవును. ఒక అమ్మాయి ఫోటో పెడతారు. హ్మ్. ఇట్లా ఉంది. తర్వాత ఆమె రియల్ లైఫ్ ఫోటో పెడతారు. ఇట్లా ఉంది. అవునా కాదా? సోషల్ మీడియాలో వాడు పెద్ద బుగాటి కార్‌లో వస్తాడు. కానీ రియల్ లైఫ్‌లో చూస్తే అదేదో వాడు కిరాయి తీసుకొని ఏదో తీసుకొని వచ్చినట్టు ఉంటుంది. ఈ సోషల్ మీడియా అనేది ఏందంటే ఉత్తగా తిమ్మిని బమ్మి చేయడం అన్నమాట. సో ఏందంటే ఫ్యాక్ట్‌ని గమనించండి. ఏదో క్రీములు పెట్టేసి, లోషన్లు పెట్టేసి లోపటున్న మార్క్స్‌ని, పింపుల్స్‌ని దాచిపెడితే హ్మ్. మన శరీరం సైన్స్ ఇస్తూ ఉంటది. సో సోషల్ మీడియాలో చెప్పింది 100% ఈ వాట్సాప్ యూనివర్సిటీలో చెప్పింది ఇవన్నీ నమ్మకండి. ఎంతవరకు నమ్మాలో అంత నమ్మండి. మళ్ళీ రీవెరిఫై చేసుకోండి. హ్మ్. ఒక ఎక్స్‌పర్ట్ ఒపీనియన్, ఎక్స్‌పర్ట్ అనాలిసిస్ ఏదైనా ఉంటది. ఇప్పుడు మనము వీడియో గేమ్ ఆడేటప్పుడు కార్ నడిపినాం కదా అని రోడ్డు మీద పోయి నడుపుతామా మేడం? లేదు సార్. ఈ సోషల్ మీడియా కూడా రీవెరిఫై చేసుకోండి. వాళ్ళు చెప్తారు 7 రోజులలో తగ్గుతుంది, 10 రోజులలో తగ్గుతుంది, మొత్తం ఇది అయిపోతుంది. ఇట్లా చెప్తే ఇంక నమ్మితే వాడి కర్మ కొల్లేస్తాం మనం. అంతే. ఏదైనా క్రానిక్ డిసీజెస్ రావడానికి ఎంత టైం పడుతుందో పోవడానికి కూడా రూట్స్ నుంచి పోవడానికి కూడా టైం అనేది పడుతుంది. వారంలో తగ్గుతుంది, 10 రోజులలో తగ్గుతుంది, మొత్తం ఇది తీసేస్తా ఇట్లా చెప్పారనుకోండి ఎవరైనా డాక్టర్ కూడా నమ్మకండి. టైం పడుతుంది. క్రానిక్ డిసీజెస్కి టైం పడుతుంది. 100% టైం పడుతుంది. రూట్స్ నుంచి క్యూర్ చేస్తాం మేము హోమియోపతిలో. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అదైతే ఉంటుంది. సార్ ఇది కొన్ని డిసీజెస్ హెరిడిటరీ వల్ల వస్తూ ఉంటాయి. ఆ. ఇది కూడా అలాంటిదేమన్నా? సి ఏ డిసీజ్కైనా గుర్తుపెట్టుకోండి మేడం, నేను ఒక విషయం చెప్తా. హెరిడిటరీ ఈజ్ ఆల్సో ఫ్యాక్టర్. హ్మ్. అన్డౌటెడ్లీ ఇట్స్ అ ఫ్యాక్టర్. హ్మ్. సో ఒక ఫాదర్ ఉన్నాడు, ఒక 4 సన్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ సే. సో ఫాదర్కి డయాబెటీస్ ఉందా, నలుగురు కొడుకులకు డయాబెటీస్ ఉందా? లేదు. సో హియర్ ఏంది అని అంటే వాళ్ళు ఏ ఎమోషన్స్ అయితే అండర్గో అవుతున్నారో వాళ్ళ సిచ్యుయేషన్స్, దాన్ని బట్టి వాళ్ళు పోయే స్ట్రెస్కి వాళ్ళ లైఫ్ స్టైల్ని, దాన్ని బట్టే వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళ లివింగ్ స్టైలు, వాళ్ళ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఇవన్నిటిని బట్టి వాళ్ళకి డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు అక్కడ ఫ్యూయల్ ఉంది మేడం. సో ఫ్యూయల్ ఉంటే మీరు అగ్గిపుల్ల వేస్తేనే మండుతుంది. అవును సార్. అగ్గిపుల్ల వేయకపోతే అది అలానే ఉంటుంది. అలానే ఉంటుంది. ఇప్పుడు ఫాదర్‌లో ఉన్న ట్రేట్ కొడుకులో కూడా ఉంటది. సో ఈ అగ్గిపుల్ల ఏంటిది అని అంటే ఇక్కడ స్ట్రెస్ అనేది లైఫ్ స్టైల్ అనేది. హ్మ్. సో స్ట్రెస్ లైఫ్ స్టైల్ అనేది అగ్గిపుల్ల లాంటిది కాబట్టి మీరు స్పార్కిల్ చేస్తే అది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. కానీ అసలు మీరు మీ దగ్గర అగ్గిపెట్టనే లేదు. ఇంకేడికెళ్ళి అది మండుతది. సో వచ్చే ఛాన్సెస్ తక్కువ. ఓకే. ఓకే. సార్ ఇప్పుడు అంటే దీన్ని ఏ ఏజ్ నుంచి స్క్రీనింగ్ చేయడం అనేది అవసరం అంటారు? ఫ్యాటీ లివర్‌ని. స్క్రీనింగ్ మీ హెల్తీగా ఉండి రోజు పొద్దున్న లేచి యోగా చేసి మంచి డైట్ తీసుకొని మంచి లైఫ్ స్టైల్ చేసి స్ట్రెస్ తక్కువ తీసుకొని మీరు హెల్తీగా స్టెప్స్ ఎక్కుతుంటే ఇబ్బంది లేదు, నడవాలన్నా ఇబ్బంది లేదు, మీ స్కిన్ అంతా బాగుంది, మీ బాడీ అంతా బాగుంది, మీకు తేపులు రావట్లేదు, బ్లోటింగ్ లేదు, మోషన్ మంచిగా వస్తుంది, మూత్రం మంచిగా వస్తుంది, చెమట దుర్వాసన లేదు, నోటిలో దుర్వాసన లేదు, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ లేకపోతే స్క్రీనింగ్ అవసరం లేదు. ఇవన్నీ ఏదన్నా ఒక సిమ్టమ్స్ కనబడుతుందంటే ఇమ్మీడియట్‌గా వెళ్ళి స్క్రీనింగ్ చేసుకోండి. నాకు చాయిస్ ఇస్తలేరు సార్ అయితే. సార్ చాలామందికి హోమియోపతి మీద డౌట్స్ ఉంటాయి. హ్మ్. అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ వెళ్ళాము అని అంటే డాక్టర్ ఒక మందు ఇచ్చేస్తాడు. అది వేసుకుంటాము. సోషల్ మీడియాలో చెప్పినట్టు నిజంగా 7 రోజుల్లో, 15 రోజుల్లో, నెల రోజుల్లో తగ్గిపోతది. ఏం చెప్తున్నాడు రా బాయ్! ఆమేం అడుగుతుంది. ఈయనేం చెప్తున్నాడని డెఫినిట్‌గా మన ఇద్దరిని తిట్టుకుంటారు సార్. హ్మ్. సో కానీ కొంతమంది ఏంటంటే హోమియోపతిని నమ్మే వాళ్ళుంటారు. కొంతమంది దానికి ఎగ్నెస్ట్‌గా ఉన్నవాళ్ళు ఉంటారు. అరే! ఏందది చిన్న చిన్నగా బాల్స్ ఏవో ఇస్తూ ఉంటారు. అందులో ఏదో జ్యూస్‌లో ఏస్తాడు. లిక్విడ్స్ ఏసి ఇస్తాడు. షేక్ చేసి ఇస్తాడు. అది వేసుకున్న తర్వాతకి ఫ్యాటీ లివర్ పెరగడం కాదు. అది తగ్గడం కాదు. వేరే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయి మాకు. మేమెందుకు యూజ్ చేయాలి? మాకు అంత అవ్వదు అని చెప్పి కొంతమంది ఉన్నారు సార్. లేరు అని నేను అనట్లే. అట్లాంటి వాళ్ళకి మీరేం ఆన్సర్ చేస్తారు? మేడం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సింపుల్. జీవితం ఒకటుంటది. మీకు రాత్రి ఉందా మేడం? హ్మ్. పగలు గూడా ఉంది. అవును సార్. మంచి ఉంటది, చెడు చెడు. ఉంటది. వైట్ షర్ట్ ఉంటది, బ్లాక్ షర్ట్ ఉంటది. సో, ఎవ్రీ సిస్టమ్ హ్యాస్ ప్రాన్స్ అండ్ కాన్స్. ఏదైనా తీసుకోండి. అది అలోపతియా, హోమియోపతియా, ఆయుర్వేదానా దానికి లిమిటేషన్స్ ఉంటాయి. క్రానిక్ డిసీజెస్‌కొచ్చేవరకి హోమియోపతి చాలా మంచిది. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గుతది. ఇంకొకటి మేడం నేనొక విషయం జెప్తా.
ఒక 30 ఇయర్స్ బ్యాక్ హోమియోపతి మీద అవగాహన ఎంత ఉంది, ఈరోజు హోమియోపతి మీద అవగాహన ఎంత ఉంది, ఎందుకు పెరిగింది? ఎందుకంటే ఇండియాలో లిటరసీ రేట్ పెరుగుతుంది. ఓకే, చదువుకున్న వాళ్ళు పెరుగుతున్నారు, ఇప్పుడు క్వాలిఫైడ్ పీపుల్ పెరుగుతున్నారు. సో ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా కొంచెం నాలెడ్జ్ వస్తుంది, జ్ఞానం వస్తుంది. ఎవరికైతే నాలెడ్జ్ ఉంది, జ్ఞానం ఉంది, ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పోజర్ ఉంది, తెలియని వాళ్ళు ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ తేలంత వరకు లేనంత వరకు ఏదో అంటాం. ఇప్పుడు కొన్ని సినిమాలలో ఉంటుంది, మీరు మన్మధుడు సినిమా చూసినారా మేడం? అందరు నాగార్జున ఏదో నేను తాగను అని అంటే హీరోయిన్ అంటే తాగితే కదా తెలుస్తుంది అని, వాడితే కదా తెలుస్తుంది. వాడకుండా పోయేసి అది దూరం కొండ నూనె ఎక్కువ అంటారు. దూరం నుంచి చూస్తే సాఫ్టే అనిపిస్తుంది, దగ్గర పోతే అది తెలుస్తుంది. సో హోమియోపతి వాడి మంచి డాక్టర్ దగ్గర వాడి ఎక్స్పీరియన్స్ అయ్యి అప్పుడు మీరు మాట్లాడండి. నేను కూడా మాట్లాడతా, అరే హోమియోపతి పనిచేస్తుందా పనిచేయదు. ఇంతమంది ఎట్లా వాడుతున్నారు మేడం? ఇప్పుడు హోమియోపతి ఆరిజిన్ ఎక్కడ ఉంది? జర్మనీ నుంచి వచ్చింది. ఇప్పుడు మర్సిడీస్ బెంజ్ కానీ, ఆడి కానీ, బిఎండబ్ల్యూ కానీ, రాల్స్ రాయ్స్ కానీ, పార్షే కానీ, ఇవన్నీ కంపెనీస్ జర్మన్స్ ఆర్ వెరీ 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 అడ్వాన్స్డ్ ఇన్ దర్ టెక్నాలజీస్. ఓకే. సో ఇది నానో టెక్నాలజీ లాంటిది. సో హోమియోపతి మెడిసిన్స్ ఇంత చిన్న గోళీలు అయినా కానీ దాని ఎఫెక్ట్ ఇంత చిన్న మెమరీ కార్డ్, ఇప్పుడు మీ కెమెరామెన్ రికార్డ్ చేసేది మెమరీ కార్డ్ ఇంతే ఉంటుంది, 1000 GB పడుతుంది. అందులో ఎట్లా పడుతుంది అని అంటే ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. హోమియోపతి ఈజ్ నానో నేచర్ అట్లాంటిది కాబట్టి అంతే. సో ఎఫెక్ట్ అయిందా, తగ్గిందా లేదా, సింపుల్ మందులు వాడండి, ఫస్ట్ రిపోర్ట్స్ చూడండి ఎంత ఉంది, తర్వాత రిపోర్ట్ చూడండి తగ్గిందా లేదా, దట్ ఈస్ ద ఆన్సర్, దట్స్ ఇట్. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ ఇలా వీటితో ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీతో మాట్లాడాలన్నా, మిమ్మల్ని కలవాలన్నా ఎలా కాంటాక్ట్ చేయాలి సార్? మేడం కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా, ఆ నెంబర్ కాల్ చేయండి, సో కన్సల్ట్ అవ్వచ్చు. ఓకే. అంటే ఫర్ ద ఫస్ట్ టైం నేను అసలు క్వశ్చనే అడగకుండా నా క్వశ్చన్ పేజ్లో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ చేసేసేసారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. డెఫినెట్గా అందరూ హోమియోపతి వైపు వెళ్ళి మంచి హెల్త్ని వాళ్ళు తీసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. మీరేం చెప్పాలనుకుంటున్నారా? మేడం ఏ సిస్టమ్ అయినా కానీ, ఏ మెడిసిన్ అయినా కానీ నేను ఒకటే నమ్ముతా మేడం. నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే తనెత్తు దైవెత్తు అంటారు. అంటే డాక్టర్ మెడిసిన్ ఇస్తాడు, అష్టదిగ్బంధనం అంటారు, ఐడియా ఉంది? అన్ని విధాల ప్రయత్నం చేయాలి, విధాల ప్రయత్నం చేయాలి. సో మందులు వాడండి, యోగా చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, డైట్ తీసుకోండి, ఫిజికల్ యాక్టివిటీ పెంచండి. ఇంకొకటి స్ట్రెస్ని దూరం చేయండి, మీకు నచ్చిన వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, హ్యాపీగా ఉండండి, అప్పుడు హెల్త్ బాగుంటుంది. సో నేను ఓన్లీ మెడిసిన్ వేసేసుకుంటా, స్ట్రెస్ తీసుకుంటా, మందు తాగుతా అంటే నేను రోజు ఇల్లు ఉడుస్తూనే ఉంటాను, మీరు చెత్తతోటి ఇంట్లోకి వస్తారు. ఆ ఇల్లు ఎప్పుడూ నీట్గా కాదు, గుర్తుపెట్టుకోండి. సో మెడిసిన్ వాడండి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోండి, డైట్ ఇంప్రూవ్ చేసుకోండి, యోగా ప్రాణాయామ, స్ట్రెస్ తగ్గించుకోండి. ఇది ఒక్కటి నా సజెషన్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గైస్ చూస్తున్నారు కదా రామకృష్ణ గారు ఏం చెప్తున్నారో. ఏదైనా సరే లైఫ్ స్టైల్ని మంచిగా పెట్టుకుంటే ఏ హెల్త్ డిసీజెస్ రావు అని చెప్తున్నారు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు రామకృష్ణ గారితో మాట్లాడాలన్నా కానీ, సార్ని కలవాలన్నా సరే, నేను కింద సార్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను అండ్ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. సార్ మీకోసం 24/7 అవైలబుల్గా ఉంటారు. మీకు ఏ డౌట్స్ వచ్చినా కానీ ఆయన మీకు కాల్లో అందుబాటులో ఉంటారు. సో ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నేను సార్తో ఇంకొక వీడియో కూడా చేస్తాను. బట్ మీకున్న డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీకున్న హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, ఇంకేదైనా సరే నేను సార్ని అడిగి నేను మీకు క్లారిఫై చేస్తాను. ఇది ఈ వీడియో. ఇంకో గెస్ట్తో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు దిస్ ఈస్ వాసవి ఆచార్య సైనింగ్ ఆఫ్. సోషల్ పోస్ట్ని ఫాలో చేయడం అసలు మర్చిపోద్దు, తెలుసు కదా. చలో.